వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆడే గేమ్స్ చాలా డేంజరస్గా ఉంటాయి. వాటిలో నిజమేమిటి అని బయటకు చెప్పేలోగా వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళు సృష్టించిన అబద్ధం దావాళంగా జనంలోకి వెళ్ళిపోద్ది అనమాట. హెరిటేజ్ ఫుడ్స్ కి లింక్స్ ఉన్నది ఏంటంటే బోలేబాబా డైరీలని 2 ఉన్నాయి. అంత జాగ్రత్తగా వినండి. ఈ బోలేబాబా మిల్క్ ఫుడ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వేరు, బోలేబాబా ఆర్గానిక్ మిల్క్ లిమిటెడ్ కంపెనీ వేరు. ఆ కంపెనీ యాజమాన్యం వేరు, ఈ కంపెనీ యాజమాన్యం వేరు. సో ఇప్పుడు హెరిటేజ్ ఫుడ్స్ వాళ్ళకి లింక్స్ ఉన్నవి, వాళ్ళ మ్యానుఫ్యాక్చర్కి సంబంధించి ఉత్పత్తికి సంబంధించి నార్త్ వైపు మ్యానుఫ్యాక్చరింగ్ సప్లై అంతా కూడా లింక్స్ ఉన్నదేమో ఈ అగర్వాల్స్ సంబంధించిన బోలేబాబాతో లింక్స్ ఉన్నాయి. కానీ ఈ టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి ఇన్వాల్వ్ అయ్యి ఉన్నదేమో ఈ విపిన్ జైన్ వాళ్ళకి సంబంధించిన ఉత్తరాఖండ్లోని బోలేబాబా. అచ్చా దట్టా ఐ థాట్ వాట్ మై డియర్ గుండు సూదా, కొంచెమైనా రీసెర్చ్ చేసావా దీని మీద? అంటే ఈ విపిన్ జైన్ పోముల్ జైన్ వాళ్ళ బోలేబాబాకి హెరిటేజ్కి లింక్ అస్సలు లేదంటావు? 100% షూరా? నువ్వు చెప్పావే పోముల్ జైన్ విపుల్ జైన్ వాళ్ళ బోలేబాబా ఆర్గానిక్ లిమిటెడ్ అని. ఆ ఛార్జ్ షీట్ చదివావా? సిట్ వాళ్ళ ఛార్జ్ షీట్ దాంట్లోనే రాసినారు వైష్ణవి డైరీస్ లిమిటెడ్ అని. ఈ బోలేబాబాకి ఇంకో పేరు ఉంది, వైష్ణవి డైరీ స్పెషాలిటీస్ లిమిటెడ్. కొంచెం దాన్ని సెర్చ్ చేస్తే నీకు తెలిసిద్ది. అయ్యా వాళ్ళకి ఒక పేరు కాదు, ఈ బోలేబాబా ఆర్గానిక్ లిమిటెడ్కి 20-30 పేర్లు ఉన్నాయి. రకరకాల కంపెనీ పేర్లతో వాళ్ళు స్టార్ట్ చేసినారు. అయితే ఈ వైష్ణవి డైరీ స్పెషాలిటీస్ లిమిటెడ్ ఛార్జ్ షీట్లో పేరు ఉంది కదా, ఆ కంపెనీకి డైరెక్టరు ఈ పోముల్ జైన్ విపుల్ జైన్ అరెస్ట్ చేసినారే, వాళ్ళు ఆ కంపెనీకి డైరెక్టర్ అయింది 2024లో. అంతకు ముందు డైరెక్టర్ ఎవరో చూసినావు పేర్లో? దాంట్లో వల్లభనేని లక్ష్మీకృష్ణ వరప్రసాద్ అనే ఒక పేరు ఉంటుంది, చూడు బొయ్యే. అట్లాగనే ఈ బోలేబాబా కంపెనీకి ఇంకో పేరుంది, శ్రీ లక్ష్మీ వైష్ణవి డైరీస్ లిమిటెడ్ అని. ఆ కంపెనీ ఎక్కడో తెలుసా? గుడివాడ బ్యాంక్ కాలనీ. ఆ కంపెనీకి డైరెక్టర్లో తెలుసా? ఈ లక్ష్మి వల్లభనేని లక్ష్మీ వరప్రసాద్, కృష్ణ వరప్రసాద్ అండ్ ప్రసాద్ రావు లంకదాసరి. పేరు విన్నావు? ఇద్దరు పేర్లు విన్నావు ఎప్పుడన్నా? ఆ గ్రౌండ్ లోనే ఉంటావు కదా, ఎవరో ఒకరు ఉంటారు కదా లోకల్ గా. నేనంతా ఏడో కూర్చున్నానులే, నాకే అన్ని తెలుస్తా ఉండయి. కొంచెం లోకలే కదా. పోయే ఆ బ్యాంక్ కాలనీలో ఆ ప్రసాద్ రావు లంక లేకపోతే వల్లభనేని లక్ష్మీ వరప్రసాద్, వీళ్ళిద్దరు ఎవరితో వ్యాపారం చేస్తున్నారు, ఏం వ్యాపారం చేస్తున్నారు, ఏ కంపెనీతో వాళ్ళు ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్నారు అన్ని తెలుసుకోవాయా. నీకు అన్ని తెలుస్తాయి. ఏ పార్టీతో సంబంధాలు ఉన్నాయి వాళ్ళకి అన్ని తెలుస్తాయి. లింకులన్నీ డాట్స్ అన్ని ఈజీ కనెక్ట్ చేయొచ్చమ్మా. కనుక్కోబోయే ఆ హెరిటేజ్ వాళ్ళ ప్రెస్ నోట్ కి వత్తాసు పలుకుతా వైఎస్ఆర్సీపీ డేంజరస్, లేకపోతే అబద్ధాలన్నీ త్వరగా ప్రజల్లోకి వెళ్తాయి. ఏంది నీకన్నా పైనుంచి ఏమైనా పడేసినారా? నువ్వు నిజంగా జర్నలిస్ట్ అయితే కొంచెమైనా ఆ పాల వ్యాపారం గురించి, ఆ డైరీల గురించి ఒక గంట సేపు, ఎక్కువ వద్దు నాయన, ఒక గంట సేపు దాని మీద కూర్చొని రీసెర్చ్ చేయను ఆయన. ఓవర్గా నోరుంది కదా అని సోల్ చెప్పావనుకో, ఏ రీసెర్చ్ లేకుండా నీ ఛానల్ మీద ఉన్న కాస్త నమ్మకం న్యూట్రల్ అనుకుంటున్నావే, నీ ఛానల్ ఎల్లో ఛానల్ అని ముద్రపడిద్ది. అర్థమైందా? కాబట్టి కాస్త చూసి ఆచితూచి మాట్లాడు.